20 years of excellence in cancer care. Mahatma Gandhi Cancer Hospital and Research Institute, Visakhapatnam. దేశంలోనే ప్రతిష్టాత్మకమైన మొదటి ఐబిఎం క్వాంటమ్ కంప్యూటర్ అమరావతిలోనే రాబోతుంది. దీన్ని కన్ఫర్మ్ చేశారు ఐబిఎం సీఈఓ అరవింద్ కృష్ణ. అలానే అమరావతిలో ఏర్పాటు చేయడానికి ఉన్నటువంటి రీజన్స్ని కూడా ఆయన ఎక్స్ప్లెయిన్ చేశారు. ఐబిఎం గురించి మనం కొత్తగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. టెక్ జైంట్. మామూలుగా అయితే హార్డ్వేర్ రంగంలో ఐబిఎంని మించింది లేదు. సాఫ్ట్వేర్లో మైక్రోసాఫ్ట్ గురించి ఎలా మాట్లాడతామో హార్డ్వేర్లో ఐబిఎం కూడా ఆ రేంజ్ బ్రాండ్. సో అలాంటి బ్రాండ్ ఆంధ్రప్రదేశ్లో ఫస్ట్ క్వాంటమ్ కంప్యూటర్ని ఎస్టాబ్లిష్ చేయబోతోంది. ఈ మాట స్వయంగా కన్ఫర్మ్ చేశారు. ప్లస్ క్వాంటమ్ వ్యాలీకి సంబంధించినటువంటి డిస్కషన్స్ జరుగుతున్న ప్రతిసారి వాస్తవానికి జనవరి 1, 2026 కల్లా ఆంధ్రప్రదేశ్లో క్వాంటమ్ వ్యాలీ రెడీ చేయాలనుకున్నారు. కానీ టెక్నికల్గా ప్రొసీజరల్గా ఉన్నటువంటి డిలేస్ ఒక 6 నెలలు వెనక్కి నెట్టాయి. ఇప్పుడు క్వాంటమ్ వ్యాలీకి సంబంధించినటువంటి భవన నిర్మాణాలు శరవేగంగా సాగుతున్నాయి. సెప్టెంబర్ నాటికి ఫస్ట్ క్వాంటమ్ కంప్యూటర్, అది కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్ క్వాంటమ్ కంప్యూటర్ ఐబిఎం భారతదేశంలో పెట్టబోతున్న మొదటి కంప్యూటర్ అమరావతిలో ఎస్టాబ్లిష్ చేసేటువంటి అవకాశం ఉంది. ఈ అంశాన్ని స్వయంగా అరవింద్ కృష్ణ ఒక ఇంటర్నేషనల్ సెమినార్లో ఆయనే డిస్క్లోజ్ చేశారు. దేశంలో 2 క్వాంటమ్ కంప్యూటర్స్ పెట్టబోతున్నారు. వాటిలో ఒకటి అమరావతిలో చూస్ చేసేసారు. రెండో దానిపైన ఇంకా డిస్కషన్స్ జరుగుతున్నాయి. అది లొకేషన్ అప్పుడే మనం కన్ఫర్మ్ చేయలేము అనేటువంటి మాట ఈ ఇంటర్వ్యూ సందర్భంగా, ఈ కాన్క్లేవ్ సందర్భంగా జరిగిన డిస్కషన్లో అరవింద్ కృష్ణ చేసినటువంటి వ్యాఖ్యలు అనమాట. సో ఈయన ఏం మాట్లాడారో ఒకసారి అది కూడా విందాం మనం. ఎందుకంటే ఆయన మాట్లాడినటువంటి అంశం చాలా కీలకమైనటువంటి అంశం అవుతుంది. So why are we, and Ambassador Quatra mentioned it, we have put in one quantum computer that is going to go into Amravati, and that is agreement with the state there and with the national government. We're talking about another one. I will leave that location unstated until it is done. The reason we are putting it there is, where are you going to get enough talent who has knowledge of math and physics, who wants to work on translating the problems that we know can be done onto the unique mathematics that quantum computers can do? They will certainly leverage it for themselves, but they will also leverage it to then be able to take that problem set globally. సో ఇది రీజన్ క్వాంటమ్ కంప్యూటర్స్లోకి ఏదైనా సొల్యూషన్, ఒక ప్రాబ్లమ్ని, ఇష్యూని డైవర్ట్ చేయాలి లేదా కన్వర్ట్ చేయాలి, దాని నుంచి ఒక సొల్యూషన్ కనిపెట్టాలి అంటే కనుక మ్యాథమెటిక్స్, ఫిజిక్స్లో మంచి టాలెంట్ ఉన్నటువంటి యంగ్స్టర్స్ అవసరం. అందుకే అమరావతిని ఎంచుకుంటున్నట్టుగా అరవింద్ కృష్ణ చెప్పారు. రెండో లొకేషన్ విషయంలో ఇంకా డిస్కషన్స్ జరుగుతున్నాయి. అది క్లారిటీ రావాల్సినటువంటి అంశం కాబట్టి ఇప్పుడే డిస్క్లోజ్ చేయలేమని చెప్పని అరవింద్ కృష్ణ అన్నారు. అలానే క్వాంటమ్ కంప్యూటర్కి సంబంధించి ఆయన చేసినటువంటి ఆసక్తికరమైనటువంటి వ్యాఖ్యల్లో అమరావతి ఈజ్ పాయిజ్డ్ టు బికమ్ ఏ హబ్ ఫర్ క్వాంటమ్ ఇన్నోవేషన్ అండ్ టాలెంట్ డ్రైవింగ్ ఇండియాస్ డీప్ టెక్ ఫ్యూచర్ అని చెప్పని అన్నారు. అంటే రాబోయేటువంటి రోజుల్లో డీప్ టెక్నాలజీస్, మెషిన్ లెర్నింగ్స్ లాంటివి వచ్చేటప్పుడు ఖచ్చితంగా మ్యాథమెటిక్స్, ఫిజిక్స్ వీటిలో ఈ రంగంలో నిష్ణాతులైనటువంటి శిక్షణ పొందినటువంటి అభ్యర్థుల అవసరం ఉంటుంది. అందుకనే క్వాంటమ్ వ్యాలీకి ముందుగానే శిక్షణ కార్యక్రమాలని మొదలుపెట్టింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. అంటే వాస్తవానికి ఒరిజినల్ క్వాంటమ్ కంప్యూటర్ ఎస్టాబ్లిష్ అయ్యేలోపే కావలసినటువంటి మానవ వనరులు తయారు చేసేటువంటి ప్రయత్నం ఏపీ గవర్నమెంట్ చేసింది. అందులో భాగంగానే గ్లోబల్ డీప్ టెక్ లీడర్షిప్. అది ఇంకో మాట కూడా అన్నారు, ఏంటంటే పెద్ద ఎక్కువ రోజులు సమయం లేదు, ఒక 2-3 ఏళ్లలో క్వాంటమ్ రెవల్యూషన్ మనం చూసేటువంటి అవకాశం వస్తుందని చెప్పని అరవింద్ కృష్ణ అన్నారు. ఆయన ఒక టెక్ జైంట్కి లీడర్షిప్ చేస్తున్నటువంటి వ్యక్తి కాబట్టి అంత ఆషామాషిగా ఈ వ్యాఖ్యలు చేసేటువంటి అవకాశం లేదు. అందుకనే ఆంధ్రప్రదేశ్ ఈ అడ్వాంటేజ్ని తీసుకోవడానికి చాలా వేగంగా ఈ ట్రాన్స్ఫార్మింగ్ స్టేజ్ని అడ్వాంటేజ్గా మలుచుకునేటువంటి ప్రయత్నం చేస్తుంది. సో ఐబిఎం కంప్యూటర్ వస్తే ఆల్రెడీ మొన్నే 4 కెల్విన్ డీప్ క్లోజ్ ఫ్రీజర్ చేసేటువంటి టెక్నాలజీని తయారు చేసి పెట్టారు. దాన్ని డిజల్యూషన్ రిఫ్రిజిరేషన్ అని చెప్పని అంటున్నారు. ఆ రేంజ్ టెక్నాలజీని అమరావతిలో ట్రై చేసి సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశారు. సో ఐబిఎం కంప్యూటర్ రావడానికి కావాల్సిన వాతావరణం మొత్తాన్ని కూడా సృష్టించే ప్రయత్నం ప్రస్తుతం అమరావతిలో జరుగుతుంది. అనేక మంది నిపుణులు, నిష్ణాతులు ఇందులో భాగస్వాములు అవుతున్నారు. ఈ క్రమంలోనే అమరావతి పైన ఉన్నటువంటి నమ్మకాన్ని, ముఖ్యంగా ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రదేశాల్లో టాలెంట్కి ఎలాంటి కొదవ లేదు కాబట్టి నిపుణులైనటువంటి వాళ్ళందరూ కూడా దొరుకుతారు. అందుకే అమరావతిని మొదటి ప్రాధాన్యంగా ఎంచుకున్నారు. రెండవ క్వాంటమ్ కంప్యూటర్ ఎక్కడ పెడతారనేది అది కేంద్ర ప్రభుత్వము లేదా ఆసక్తి చూపిస్తున్నటువంటి మరొక రాష్ట్ర ప్రభుత్వం తీసుకునేటువంటి నిర్ణయం పైన ఆధారపడి ఉంటుంది. సో ప్రస్తుతానికి దేశంలో ఐబిఎం మొదటి ఫుల్ ఫ్లెడ్జ్డ్ క్వాంటమ్ కంప్యూటర్ని అమరావతిలో పెట్టడం అనేది క్లియర్ అయిపోయింది.
సెప్టెంబర్ నాటికి క్వాంటమ్ వ్యాలీ నిర్మాణ పనులు కంప్లీట్ చేసే దిశగా ఏపీ ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. ఆ ప్రయత్నాలు కనుక కంప్లీట్ అయితే ఆ ఎస్టాబ్లిష్మెంట్లోనే ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఐబిఎం క్వాంటమ్ కంప్యూటర్ని ఎస్టాబ్లిష్ చేస్తారు. అంటే అమరావతి క్వాంటమ్ వ్యాలీకి సంబంధించినటువంటి మొదటి ఎంట్రీ అవుతుంది. ప్రస్తుతానికి టెంపరీ క్యాంపస్లో అంటే ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో, మరొకటి గన్నవరంలో ఉన్నటువంటి మేధా టవర్స్లో రన్ చేస్తున్నారు. అక్కడ ఆసక్తి ఉన్నటువంటి క్యూబిట్ వ్యవస్థలపైన ప్రయోగాలు చేస్తున్నటువంటి స్టార్టప్స్ ఆల్రెడీ వర్క్ చేస్తున్నాయి. సో వీళ్ళే కాకుండా దాదాపు 120 సంస్థలు అమరావతి క్వాంటమ్ వ్యాలీలో పనిచేసేందుకు ఆసక్తి చూపించాయని రాష్ట్ర ప్రభుత్వం చెబుతుంది. ఐబిఎం కంప్యూటర్ వచ్చిన తర్వాత ఇవి మరింత వేగంగా ముందడుగు వేసేటువంటి అవకాశం ఉంటుంది. సో ముందుగానే 2-3 ఏళ్ల ముందుగానే ఈ అడ్వాంటేజ్ అమరావతికి దక్కేటువంటి ఛాన్స్ ఉంటుంది. వేగంగా అమరావతి క్వాంటమ్ వ్యాలీ కంప్లీట్ కావాలి. దానికి తగినటువంటి మానవ వనరుల శిక్షణ కార్యక్రమాలు కూడా కంప్లీట్ కావాలి. ఐబిఎం క్వాంటమ్ కంప్యూటర్ వచ్చిన తర్వాత డీప్ టెక్ రంగంలో అమరావతిది ఒక ప్రత్యేక ముద్ర అవుతుందని చెప్పి ఖచ్చితంగా విశ్వసించవచ్చు.